కాకినాడ జిల్లా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించినట్టు జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేటలోని రావులమ్మ నగర్లోని గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. అలాగే ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వీళ్ళకి కాంపన్సేషన్ తర్వాత మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు పెంచి మళ్ళీ ఇచ్చారు కదండి, అవి కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ పెట్టుకున్నా ఏం చేసినా మీ ఫైలే క్లోజ్ అయిపోయిందని వచ్చేస్తుంది. మొత్తానికి మరి వీళ్ళ కమిట్మెంట్ ఏమయ్యారో అప్పుడు ఎలా జరిగిందో ఏంటో తెలీదు. రేపు వస్తారు సార్ వీళ్ళు. 11 గంటలకు వస్తారండి. వస్తే కొద్దిగా వీళ్ళ దగ్గర కాగితాలు అవి పట్టుకుని వస్తారు. కొద్దిగా వెరిఫై చేసి మనం కొద్దిగా న్యాయం చేసి పెట్టాలి సార్. ఇల్లు కూడా కట్టుకోలేదు వీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదా? సీతానగరం రాజానగరం ఎమ్మెల్యేకి సంజీవ బంధువులు ఇప్పుడు కూడా మిస్ అవుతుంది కావట్లేదండి. మేము మరి ఏ మాకు ఇచ్చింది 1,50,000 గ్రామాలు క్లోజ్ అయిపోయింది. కాన్స్టిట్యూషన్ మొత్తం 6 క్లోజ్